వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ అశోక్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు చెవి నొప్పి ఎందుకు వస్తుంది, వింత వింత శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి, అసలు వీటికి కారణాలు ఏంటి, సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చాలా మందికి చెవిలో నొప్పి వస్తూ ఉంటుంది. దానికి కారణాలు ఏంటి సార్, మెయిన్గా చెవి నొప్పి రావడానికి? అంటే చెవి నొప్పి చాలా కారణాల వల్ల రావచ్చండి. అంటే చిన్న చిన్న కారణాలు మొదలుకొని చాలా పెద్ద పెద్ద జబ్బులు కారణాలు కూడా ఉండొచ్చు వెనకాతల. కాకపోతే అదేంటంటే మనం ఎక్కువగా 90% చాలా చిన్న చిన్న కారణాలు ఉంటాయి. అంటే ఒకటి సింపుల్గా చెవిలో చాలా మందికి ఒక అలవాటు ఏంటంటే చెవిలో క్లీన్ చేసుకోవటం, వాళ్ళంతటి వాళ్ళు పెన్నులు పెట్టి పుల్లలు పెట్టి, లేదంటే కొంతమంది ఇయర్ బడ్స్ పెట్టి, లేదంటే కొంతమంది కీ చైన్లు పెట్టే వాళ్ళని కూడా చూస్తాం. సో ఈ గబుక్కుని పెట్టుకున్న దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చి పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ జలుబు చేసినప్పుడు ముక్కుకి చెవికి కూడా కనెక్షన్ ఉంటుందండి. దాన్ని ఒక యూస్టేషన్ ట్యూబ్ అని ఒక చిన్న ట్యూబ్ లాంటిది ముక్కుకి చెవికి కనెక్షన్ చేస్తూ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో కూడా ఎప్పుడైనా కూడా అంటే ముక్కు జలుబు చేసి ఆ ట్యూబ్ బ్లాక్ అయినట్టయితే కనుక అప్పుడు కూడా చెవి నొప్పి రావచ్చు. సో ఇలా రకరకాల కారణాలు ఉంటాయి అన్నమాట. అది ఏదైనా కానీ ఒకసారి చెవి నొప్పి అనేది వస్తే మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సార్ చాలా మంది సొంత వైద్యాలు చేస్తూ ఉంటారు. ఏదో వాళ్ళకి తెలిసిన ఇయర్ డ్రాప్స్ తెచ్చుకొని వేసేసుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లా చేసినప్పుడు ఏంటి అసలు? అంటే ఏం లేదండి, ఇప్పుడు బాడీలో మిగతా శరీర భాగాలన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. చెవి లోపల ఏముందనేది మనకి చూస్తే గానీ చెప్పలేమన్నమాట. ఈవెన్ చాలా మంది కొంతమంది టెలికన్సల్టేషన్స్ కోసం అడుగుతుంటారు. టెలికన్సల్టేషన్స్కి చెవిలో సమస్యలకి ఏంటంటే కొన్ని మనం కామన్గా ఊహించుకొని మందులు ఇవ్వచ్చు, కానీ కరెక్ట్గా ప్రాబ్లమ్ని మనం ఏది అనేది డయాగ్నోజ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించితేనే మంచిది. అంటే సార్ చెవిలో పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్గా మీరు చేసే టెస్ట్లు ఏముంటాయి సార్? చెవిలో పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ బేసిక్గా టెస్ట్లు ఏం అవసరం ఉండదండి. డాక్టర్ మనకి చెవిలో లైట్ వేసి చూస్తారు, లేదా కొంతమంది ఇప్పుడు ఎండోస్కోప్స్ కెమెరాలతో కూడా మనం టీవీలో డైరెక్ట్గా లోపల ఏం చెవిలో ఏం జరుగుతుందో మనం స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. దీన్ని ఆటో ఎండోస్కోపీ అంటారు. సో లేదా మనకి డైరెక్ట్ సింపుల్గా హెడ్ లైట్తో కూడా చూడొచ్చు, టార్చ్ లైట్తో కూడా కనపడుతుంది, బట్ హెడ్ లైట్ ఈజ్ బెటర్. సో ఇటువంటి కొన్ని మంచి ఎక్విప్మెంట్ తోటి మనకి ఈఎన్టీ డాక్టర్ ఏం చేస్తారంటే చెవి లోపల చూస్తారు. అప్పుడు అవసరమైతే నెక్స్ట్ స్టెప్లో ఏదన్నా టెస్ట్కి అడగడం కానీ అట్లాంటివి జరుగుతుంది. టెస్ట్లు అనేవి జనరల్గా సాధారణంగా చెవి నొప్పిలో ఒక 10% మాత్రమే అవసరం అవుతాయి. 90% ఏ టెస్ట్ అవసరం లేకుండా మనం కంటితో చూసి డయాగ్నోస్ చేసే సమస్యలే ఎక్కువ. కొన్నిట్లకి అవసరం అయినా కానీ అవకాశం తక్కువ. అంటే మీరు సర్జన్ కదా సార్, ఎలాంటి సిచ్యువేషన్లో సర్జరీ అవసరం పడుతుంది చెవికి? చెవి ఇయర్ డ్రమ్ ఉంటుంది కదండి, చెవి లోపల టింపానిక్ మెంబ్రేన్ అంటారు. సో ఇయర్ డ్రమ్, ఈ ఇయర్ డ్రమ్ కి హోల్ పడినప్పుడు రంధ్రం పడి చెవిలోంచి చీము కారుతుంది అనుకోండి. అంటే మొదటి అది జనరల్గా ఇలా జరిగినప్పుడు చెవి ఇన్ఫెక్షన్ వచ్చి చీము గారినప్పుడు ఒక 2-3 వారాల్లో తగ్గిపోతుంది చాలా మందికి. తగ్గిపోయి మళ్ళీ నార్మల్గా చెవి హోల్ ఇయర్ డ్రమ్ అనేది హీల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇలా కాకుండా అది అలా ఉండిపోతే దాన్ని క్రానిక్ ఆర్టైటిస్ మీడియా అంటారు. అంటే చెవి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ కాలం ఉండిపోతుంది, ఆ హోల్ క్లోజ్ అవుతుంది దాని అంతటది. సో ఇటువంటి సందర్భాల్లో చెవికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇంకా చెవి లోపల ఇంకేదైనా లోపల చెవి తరకు ఇన్ఫెక్షన్ తగ్గకపోతూ ఉన్న చెవి బయట కెనాల్కి కూడా ఇయర్ కెనాల్ అంటారు. మీరు చెవి భాగాన్ని తీసుకుంటే బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి అని 3 ఉంటాయి. ఈ బయట చెవే మనకి ఈ మధ్య చెవికి వెళ్ళడానికి మధ్యలో ఒక ఇయర్ కెనాల్ ఉంటుంది ద్వారం. మీరు చూస్తారు, మనం ఇయర్ బడ్స్ అయి పెట్టేది ఇయర్ కెనాల్ అనేది చాలా మంది. సో ఇయర్ కెనాల్ అనేది ఒక ప్యాసేజ్ అనమాట మన ఇయర్ డ్రమ్ కి సౌండ్ వెళ్ళటానికి. సో ఈ ఇయర్ కెనాల్లో కూడా మనకి రకరకాల సమస్యలు రావచ్చు. ఎస్పెషల్లీ డయాబెటిక్స్లోను వాళ్ళలోను చెవి ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువగా వస్తుంటాయి. కొంతమందిలో ఇది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళి ఒక్కొక్కసారి వాటికి కూడా సర్జరీ చేసే అవసరం పడవచ్చు అనమాట. దాన్ని మనం ఆస్టియోమైలైటిస్ అంటాం. ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ స్కల్వేస్ ఆస్టియోమైలైటిస్ అంటారు. సో వీటిల్లో కూడా కొంచెం బట్ ఇవన్నీ కూడా ఈ పర్సంటేజ్ చాలా తక్కువ. 90% వాటిని మనం ముందుగానే గమనించి మీరు డాక్టర్ సలహా తీసుకొని చూపించుకుంటే ఈ సర్జరీ దాకా వెళ్ళే అవసరం లేకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. అంటే మీరు ఇందాక అన్నారు సార్ ముక్కుకి చెవికి కనెక్షన్ ఉంటుందని, అట్లాగే చాలా మందికి ఇక్కడ మెడ దగ్గర నుంచి చెయ్యి వరకు లాగేస్తూ ఉంటుంది, దానికి చెవికి కూడా ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే 90% ఉండదండి. అంటే ఇది ఎలా అంటే మీరు చెప్పిన మెడ నొప్పి వచ్చి
చెయ్యి నొప్పి లాగటం, చెయ్యి లాగటం అనేది జనరల్గా ఎక్కువ స్పాండిలైటిస్ వల్ల వస్తుంది. అంటే మెడ యొక్క వెన్నెముక భాగంలో మనకి ఏమైనా డిస్కులు కంప్రెస్ అవటం, డిస్కుల నుంచి నరాలు ఏమైనా నేరోగా అవటం, అక్కడ మనకి కంప్రెస్ అవటం వల్ల ఈ విధంగా ఈ చెయ్యి నొప్పి అనేది రావచ్చు. కానీ దీనివల్ల చెవి నొప్పి వస్తుంది, కానీ చెయ్యి నొప్పి అనేది చాలా రేర్. సో మీకు ఏంటంటే ఈ మెడ నరాల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువ శాతం కూడా భుజానికి, ఆ తర్వాత ఇలా కింద చెయ్యికి వచ్చే అవకాశం ఎక్కువ. సో కొన్ని మైగ్రేన్ సమస్యలు ఉంటాయి. కొన్ని రకాల మైగ్రేన్ సమస్యల్లో ఈ చెవి నొప్పి, ఒకవైపు తలనొప్పి, అంటే చెవిలో ఏముండదు, మనం చెవి చూస్తే చెవి అంతా నార్మల్గా కనపడుతుంది, ఇయర్ కెనాల్ బాగుంటుంది, ఇయర్ డ్రమ్ బాగుంటుంది, బట్ వాళ్ళు మాత్రం విపరీతమైన నొప్పి చెప్తూ ఉంటారు. సో ఇది మైగ్రేన్ కావచ్చు, లేదా కొన్ని రకాల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనమాట, ట్రైజెమినల్ న్యూరాలజీ అంటారు. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ నర్వ్ ఒక్కటి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే మనకి ఈ ఫేస్ లో ఒకవైపు ఎఫెక్ట్ అయ్యి నొప్పి అంతా, ఒకవైపు ఫేస్ నొప్పి రావటం, చెవి నొప్పి రావటం, చెవి వెనకాతల ఎముక నొప్పి రావటం, భుజము, మెడ ఇవన్నీ లాగటం, ఇటువంటి సమస్యలు. అది పెద్ద ప్రమాదం కాదంటారు? అది ప్రమాదం కాదు, కానీ ఇబ్బందికరం. అంటే పేషెంట్ కి పాపం అంటే లైఫ్ రిస్క్, మేజర్ గా ఇబ్బందులు ఏముండవు, కానీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రెగ్యులర్ గా పెయిన్ చాలా ఎక్కువ స్థాయిలో నొప్పి వచ్చినప్పుడు ఈ కేసులు కూడా ఒక్కొక్కసారి మనం బాగా ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు అన్ని చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఒక్కొక్కసారి దానికి మైక్రో వాస్కులర్ సర్జరీస్ కూడా చేయాల్సిన అవసరం పడవచ్చు అనమాట. అంటే కొన్నిసార్లు ఏమవుతాయంటే చెవి లోపల మనకి బ్రెయిన్కి మెదడుకి ఈ మధ్య జంక్షన్లో సిపి యాంగిల్ అంటారు అనమాట. దాంట్లో ఈ రక్తనాళాలు కొంచెం ఉబ్బి లేదా కొంచెం ఇలాగ కాయిల్స్గా మారి ఈ నరాల్ని, చెవికి వెళ్ళే నరాన్ని కంప్రెస్ చేస్తూ ఉంటాయి, లేదా ఈ ఫేస్కి సంబంధించిన ఇటువంటి నరాలను కూడా కంప్రెస్ చేస్తూ ఉండడం వల్ల క్రానిక్గా పెయిన్ వస్తుంది. సో ఇటువంటి కేసులో ఏమవుతుందంటే సింపుల్గా మనం అంటే అది సర్జరీ కాంప్లికేటెడే, బట్ ఏంటంటే ఆ వాస్కులర్ లూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లైగేట్ చేయడం ద్వారా, వాటిని క్లియర్ చేయడం ద్వారా, అంటే ఆ నర్వ్ మీద ఉన్న కంప్రెషన్ తీసేస్తే వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది.